హాయ్ అండి. ఇగో ములక్కాడ టమాటా వండుతాను. ఇగో ముందుగా టమాటాలు ఉడకబెట్టేస్తున్నా. ఇప్పుడు ములక్కాడకి పోపేస్తున్నా. ఆయిల్ వేడెక్కిందండి. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలండి, రెండు ఉల్లిపాయలు వేగేవి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కరివేపాకు వేసానండి. ఇప్పుడు ఇలా వేగిపోయింది. ములక్కాడ ముక్కలు పసుపు కారం వేస్తుందండి. ఇప్పుడు ఇదిగండి పసుపు కారం వేసాను. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత కొంచెం వాటర్ వేయాలి. ముందే టమాటా వేయకూడదండి. ఇవి ములక్కాడలు కొంచెం ఉడికిన తర్వాత అదే టమాటా వేయాలి. అందుకే ఇప్పుడు కొంచెం ఉడుకుతాయి కాబట్టి ఇక కొంచెం వాటర్ వేస్తాము. ఇదిగండి ములక్కాడ ఉడికిపోయింది. ఇప్పుడు టమాటా వేస్తున్నా. ఇదిగండి టమాటాలు ఉడకబెట్టిస్తాను కదా, అందుకే ఇట్లా మ్యాగ్నెట్ చేసి వేస్తున్నా టమాటా. ఇదిగండి టమాటా వేస్తాను. ఇప్పుడు మసాలా పొడి అండి, ఇది ధనియాల పొడి, సరిపడ ఉప్పు అండి. కూర ఉడికిపోయిందండి. చివరిగా కొత్తిమీర వేస్తున్నాను. ఇదండి ములక్కాడ టమాటా కూర ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాండి. ఇట్లా టమాటాలు ఉడకబెట్టి చేస్తే టమాటా పొట్టే మెందులు ఉండదు. ఇంకొకటి గ్రేవీలాగా, ఎక్కువ గ్రేవీలాగా వస్తుందండి. అందుకే ఇప్పుడు నేను టమాటాలు ఉడకబెట్టి చేస్తాను. టమాటా తొక్కలు అవన్నీ ఉంటాయి కదండి, అట్లా ఉంటే మా పిల్లలకి ఎవరికి నచ్చదండి. అందుకే ఇట్లా టమాటాలు ఉడకబెట్టి ఇట్లా చేస్తానండి. ఇప్పుడు టమాటా వేసానో లేదో తెలియదండి, వాళ్ళకి అలా ఉంటుంది. ఇగో స్టవ్ ఆఫ్ చేసేలండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.